నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతులకు ధర దక్కాలి వినియోగదారునికి ధర తగ్గాలి వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నకిలీ మద్యంపై తప్పుడు ప్రచారాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది జగన్ పై మంత్రి కొల్లు ఫైర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్ 20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం రైతు సేవా కేంద్రాలను రీఓరియంటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో రైతు సేవా కేంద్రాలే కీలక పాత్ర పోషించాలని సూచించారు. 2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రియ సాగు ఎక్కువ చేసేలా, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలని అన్నారు. యూరప్ జీసీసీలతో డిమాండ్ ఉన్న ఉద్యోగాలపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఓం క్యాప్ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 1,00,000 బ్లాక్ కాలర్ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి తగ్గట్టుగా రూట్ మ్యాప్ రూపొందించి ముందుకు సాగాలని మంత్రి సూచించారు. నకిలీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలతో ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఏ కారణంతో చనిపోయినా నకిలీ మద్యంతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి కొల్లు హెచ్చరించారు. ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. డెత్ ఆఫ్ పాలెపు కోటేశ్వరరావు, ఇది ఇలాంటివి ఆ నాయకులు అక్కడ ఏ కారణాలతో చనిపోయారో అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇది స్పూరియస్ లిక్కర్ తాగడం వల్ల చనిపోయారని చెప్పి తప్పుడు కథనాలు న్యూస్ పేపర్లో రాయటం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం. అనంతపురం జిల్లాలో గుంతకల్లులో కలిగిరి మండలం ఇక్కడ కూడా హరిజన్ వినయ్ పెద్దన్న అంటారు, అతనిది అదొక్క కేసు. అలాగే నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా కలిగిరి మండలంలో నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా ఒక అతన్ని చనిపోయారని చెప్పి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మిర్చియాడ్ సమీపంలోని లక్ష్మీనగర్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర భూమి పూజ చేశారు. అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టామని, వర్షాల కారణంగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పనుల నాణ్యతలో ఏ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పీపీపీ విధానం గురించి స్పష్టంగా తెలుసుకొని మాజీ సీఎం జగన్ మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. లక్ష్మీనగర్ ఏరియాలో ప్రధానంగా ఎప్పటి నుంచో వాటర్ సమస్య అనేది ఉంది. మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని ఈరోజు కంప్లీట్గా పైప్ లైన్ వేసుకొని, డ్రైన్స్ వేసుకొని, రోడ్స్ వేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ ఒక్క డివిజన్లోనే 10 నుంచి 15 కోట్ల రూపాయల వర్క్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగడం అనేది చాలా గొప్ప విషయము. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఇటు అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నాము. మేమందరం కూడా సమస్యల మీద పోరాడుతున్నాము. మరి నిన్నటి దాకా ఈ వర్షాల వల్ల కూడా కాస్త పనులు అనేవి డిలే అవుతూ ఉన్నాయి. చాలా శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఈ వర్షాభావాల వల్ల, వర్షాకాలం వల్ల కొంచెం లేట్ అవుతూ కాస్త స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందు ఆయన పీపీపీ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయన ఎక్కడికైనా పర్యటించి మాట్లాడితే బాగుంటుంది అన్నది మాత్రం నాకు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ప్రజలకు తెలుసని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు.
గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం తయారీని కూటమి ప్రభుత్వం గుర్తించిందని, దీనిలో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని తెలిపారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలతో బురద జల్లాలని వైసీపీ చూస్తుందని మండిపడ్డారు. ఇంతకుముందు మద్యం పాలసీలో ఏం జరిగింది, ఎవరు ఇప్పుడు ఎవరైతే కేసులు అనుభవిస్తున్నారు, ఎవరు జైల్లో ఉన్నారు, ఎందుకు మీరన్నీ తెలిసి మీరు భుజాలు తడుపుకుంటారు? గత ప్రభుత్వం ఏం చేసిన చట్టంలో తప్పు చేసింది కాబట్టే కదా, కల్తీ మద్యం జరిగింది కాబట్టే కదా వాళ్ళు జైల్లో ఉంది. ఉన్నాయి సెక్షన్స్ దానికి, అట్లాగే వాళ్ళు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నారు కొంతమంది. అందుకు దాన్ని బట్టి ఇప్పుడు మేము పట్టుకుందాం, మేము వాళ్ళు అప్పటి నుంచి అనాదిగా జరుగుతున్న దాన్ని అరికెట్టడానికి మేము ప్రయత్నంలో భాగంగా ఎక్కడుందో మూలం పట్టుకొని దాన్ని మేము అరికెట్టి దాన్ని ఇమీడియట్గా హైలైట్ చేసింది మా ప్రభుత్వం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ అనేక కుట్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. విజయవాడలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. పేదలకు మంచి చేయాలని పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని పూర్తిగా నిర్మించలేదని, చాలా వరకు మొండిగోడలకే పరిమితమయ్యాయని తెలిపారు. మెడికల్ కళాశాలలపై వైసీపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం ఆర్భాటం, హడావిడి కోసమే పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బకాయిలను నెట్వర్క్ హాస్పిటల్స్ కు విడతల వారీగా ప్రభుత్వం చెల్లిస్తుందని, దీనిపై సీఎంతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ఇవాళ అనేక చోట్ల మొండిగోడలు లేదా పునాదుల దగ్గరకో లేక కనీసం భూసేకరణ కూడా చేయని నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఈ ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళగా అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని, పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అనే ఒక వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన వందిమాగదులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ నకిలీ మద్యం ఉంటుంది. నేను 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్నే అఫీషియల్ మద్యంగా చేసి అమ్మాను. వీళ్ళకి ఏంటి చేత కావట్లేదు, అక్కడక్కడ నకిలీ మద్యాలు ఉంటే పట్టుకుంటున్నారు, అవి కూడా పట్టుకుంటున్నారు ఏందని పాపం ఆయనకు బాధగానో కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. చూస్తే మూలాలు చూస్తే మీకు తంబళ్ళపల్లె, అన్నమయ్య జిల్లాలో ఇటువంటి వ్యాపారాలు, రాయలసీమలో ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్లు తయారు చేసింది ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఇవాళ వేల మంది ప్రాణాలు పోవడానికి, లక్షల మంది నరాల సంబంధిత వ్యాధులతో కానీ, గుండె సంబంధిత కానీ, లేదా లివర్ సంబంధిత కానీ, లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇవాళ మంచాన పడ్డం కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది మాట్లాడి ఇది మాట్లాడి తిమ్మిని బమ్మిని చేస్తామంటే ఒప్పుకో. దొరుకుతోందంటే అర్థం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ బాగుందని. గతంలో ఎక్కడ దొరికేదే కాదే. చిత్తూరు జిల్లా దేవలంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందంటూ లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. లాడ్జి సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడు గోవిందప్పతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టించి దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సీసీ ఫుటేజ్ లో గోవిందప్ప విగ్రహం తగలబెట్టడం క్లియర్ గా కనిపించిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతంగా పాలన సాగిస్తూ ఉంటే జగన్ ఓర్వలేక అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నేత ఎర్రగోపు నాగేశ్వరరావు, కార్పొరేటర్ బుజ్జి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత రాష్ట్రంలో ఏదో ఒక అలజడి చేయాలని చూస్తూ ఉన్నాడు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎక్కడో ఒక చోట ఏదో ఒక అలజడి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు గుంటూరు నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరగా ధర్నా చేస్తూ ఉన్నాం. తర్వాత ఆయనకి పాలాభిషేకం కూడా చేస్తాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారికి అన్యాయం చేయాలి, అవమానం చేయాలి, అది అవమానాలు చేసి తెలుగుదేశం పార్టీకి రుద్దాలి అని చెప్పి కూటమి నాయకుల మీద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు, దళితులు, దళిత నాయకులు అందరూ కూడా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కుట్రలేందో బయటపడ్డాయి. ఇవాళ ఇక్కడ అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని మనం ఇవాళ పాలాభిషేకం చేస్తా ఉన్నాం. ఇవాళ
తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దంపతుల్ని కొల్లిపర పోలీసులు అరెస్టు చేసి 20 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. కొల్లిపర మండలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలపై దర్యాప్తు చేపట్టి కొల్లిపరకు చెందిన కటారి వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వారి వద్ద నుంచి 173 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి, 2,15,000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ దంపతులు కేవలం తమ సొంత ఊరు మండలంలోనే దొంగతనాలు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేవారన్నారు. ఇప్పటివరకు వీరి మీద 13 దొంగతనం కేసులు నమోదయ్యాయని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనానికి ఉపయోగించిన బైక్ ఆధారంగా దొంగలను పట్టుకున్నామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తుములూరు గ్రామంలో 2 అక్టోబర్ రోజున ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక ఇంట్లో మాతృ మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి, ఇద్దరు భార్యాభర్తలు, కొల్లిపారాలోనే ఉంటారు. సో వీళ్ళు ఇద్దరి మీద ఇంతకు ముందు ఎటువంటి క్రైమ్స్ లేవు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ 13 కేసెస్ లో వాళ్ళు దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ 13 కేసెస్ లో కలిపి ఆల్మోస్ట్ 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. జాతీయ, అంతర్జాతీయ అంధుల సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రపంచ అంధుల సమైక్య అధ్యక్షులు సంతోష్ కుమార్ రుగ్డా మీడియాతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ రంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడారు. డిజేబుల్ పర్సన్స్ కు ఉన్న 4% రిజర్వేషన్ సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. హెల్పర్స్ సహాయం లేకుండా అంధులు పరీక్షలు రాయాలని తెచ్చిన జీవో సక్రమంగా లేదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తనకు అవార్డు ఇచ్చేందుకు బొప్పరాజు ట్రస్ట్ వారు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు, మధుసూదన్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. Before I do that, I would like to place on record the appreciation of our national and state political leadership towards the empowerment and inclusion of persons with disability in society and in all walks of life, not as a charity to them, but as a recognition of their equal right. In this journey which we commenced since 1980, we have very successfully crossed many hurdles and achieved many milestones. और ఈ రోజు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వారి కృషిని గుర్తించి పబ్బరాజు వెంకటేశ్వర గారు, రాజ్యలక్ష్మి గారి ట్రస్ట్ జాతీయ అవార్డుని ఇవ్వటం మంచి పరిణామం. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో వారికి అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేవలసిందిగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేసుకుంటున్నారు. వారు చెప్పిన ప్రధాన అంశం వారికి అందించిన 4% రిజర్వేషన్ ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని. ఆంధ్ర రాష్ట్ర దేశీయ విశ్వ బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో జరిగిన గిరి నాగమాంబ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరండల్పేటలోని విశ్వబ్రాహ్మణ సామాజిక ప్రాంగణంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో గల్లా రామచంద్రరావు, కార్పొరేటర్ మల్లిబోయిన శ్రీవల్లి పాల్గొన్నారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు గిరి నాగమాంబ, గూడవల్లి వరలక్ష్మి సామాజిక ప్రాంగణాన్ని నిర్మించారని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సామాజిక ప్రాంగణానికి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తిరువళ్లూరు పద్మావతి, అధ్యక్షులు జంపని రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు ప్రసాద్, వెంకటేశ్వరరావు, శిరీష, డివిజన్ అధ్యక్షులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ముందుగా జంపని రాధాకృష్ణ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు అందరూ ఒక దగ్గరికి చేరి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనకు ఆస్కారం నీడనిచ్చిన మన నాగమాంబ గారికి, ఆవిడ పాదపద్మాలకి నిజంగా నమస్కారం. ఆ పూజకు ఉండబట్టే ఈరోజు మనం ఇలాంటి కార్యక్రమాన్ని జరుపుకునే ఆస్కారం కలిగింది. ఎందరో మహానుభావులు ఈ రోజు మనం ఏం తిన్నాం, ఈ రోజు మనకి వచ్చింది అనే పద్ధతి నేటి సమాజంలో కనిపిస్తున్నప్పుడు అలాంటి పుణ్య జీవులందరూ కూడా ముందు భావితరాల కోసమే ఆలోచించి
ఆలోచించేవాళ్ళు. వాళ్ళ అన్ని అంటే ఆచరణ దగ్గర నుంచి వారు చేసే ఆలోచనలు అన్నీ కూడా భావితర భవిష్యత్తు బిడ్డల కోసము వారి అభివృద్ధి కోసమే ఆలోచించేవాళ్ళు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్పై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు డిమాండ్ చేశారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత, బహుజన, ప్రజా సంఘాలతో కలిసి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నిరసన వ్యక్తం చేశారు. సీజేఐపై ఓ మతోన్మాది చేసిన దాడిని రాజ్యాంగంపై దాడిగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటన్నారు. ఒక మతోన్మాది, ఒక సనాతనవాది, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి, మనువాదాన్ని పాటించేటువంటి వ్యక్తి, మతతత్వంతో నిండినటువంటి ఒక ఉన్మాది కాలి బూటుని ఆయన మీద విసిరివేయటం అనేది ఇంతకంటే దారుణం మరొకటి కాదు. ఇది ఒక చీకటి రోజు. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి ఇది ఒక మాయని మచ్చ, ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. పాత గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్లో ప్రపంచ స్టాండర్డ్ డే సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ వినియోగదారుల సమైక్య ఉపాధ్యక్షులు డాక్టర్ చెదలవాడ హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ హరిబాబు మాట్లాడుతూ వస్తువును కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు దాని భద్రత గురించి కూడా తెలిసి కొనవలసిన అవసరం ఉందన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్లు వాళ్ల యొక్క నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వస్తువు తయారు చేయబడితే ఆ వస్తువునకు ఐఎస్ఐ మార్క్ ఇవ్వడం జరుగుతుందని, ఈ ఐఎస్ఐ మార్కు కలిగిన వస్తువు మీరు కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు తయారీదారుడు చేసినదా కాదా అని తెలుసుకోవాలంటే మీరు BIS వారి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. బిల్లులు మెయింటైన్ చేయకుండా ఉన్నందుకు దానిలో క్యారెక్టర్ మెయింటైన్ చేయకుండా చేయడం వాటికి కూడా మెయింటైన్ చేస్తుంది. ఇలాంటివి లేకుండా మనము ఏదైతే బంగారు షాప్ వెళ్ళినప్పుడు కూడా ఆ బిల్లులో కూడా ఆర్నమెంట్స్ మనం వేసుకుంటున్నాం. దాంట్లో స్టోన్స్ మనం గుడ్డికైనా కూడా అడగవచ్చు. ఏమి దాంట్లో మనం చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏమయ్యా ఇప్పుడు బంగారం ధర ఈరోజు అవుతుంది, దానికి ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, అన్ని స్టోన్స్ మీరు దాంట్లో బిల్లులో రాశారా, స్టోన్ ఎంత వెయిట్ ఉంది, ఆ వెయిట్ వేసారా అని మనం క్యాజువల్గానే అడిగినా ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. పక్క వాళ్ళు ఎవరైనా చూపించినప్పుడు మనకు ఆర్నమెంట్ ఎన్ని మెన్షన్ చేస్తున్నారో లేదు చూసుకోవాలి. కాకపోతే ఎక్కువ ఇలా మోసాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటివి జరగకుండా ఏదైనా చూసుకొని ఏదైనా అవసరమైతే మాకు ఫిర్యాదు చేసిన మేము కూడా మీ ఫిర్యాదు మీద మీ ఫిర్యాదులో గోప్యం గురించి మేము ఆ షాపు మళ్ళీ తనిఖీ చేయడం జరుగుతుంది. రెండోది కొంచెం మీ పిల్లలతో చెప్పి BIS యాప్ అనే దాన్ని మీ సెల్లో డౌన్లోడ్ చేయించుకోండి. దానివల్ల ఏంటంటే ఒక ISI మార్క్ కలిగిన వస్తువు కనుక కొనుగోలు చేస్తే వాటర్ బాటిల్ మీద కూడా ISI ఉంటుంది, కొన్ని ఆయిల్ ప్యాకెట్స్ మీద కూడా ISI అని ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇంట్లో ఉపయోగించుకునే పరికరాల మీద కూడా ISI అనే మార్క్ ఉంటుంది. ఈ మార్క్ చాలా కంపెనీ యాక్చువల్గా లైసెన్స్ తీసుకున్నదా లేదా, ఒకవేళ దానివల్ల మీకు ఏమన్నా ప్రమాదం జరిగితే ఎవరికి మీరు కంప్లైంట్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ఈ యాప్లోనే ఉంటుంది. కనుక ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అలానే హాల్ మార్క్ అంటే బంగారపు వస్తువులకి, మీరు కొంటున్న బంగారపు వస్తువులకి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే హాల్ మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళే ఇవ్వటం జరుగుతుంది. 23వ వార్డ్ టీడీపీ యూనిట్ కన్వీనర్ పులి సంధ్యారాణి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంపాలెంలో నిర్వహించిన వేడుకల్లో గంటా మౌలిక, గంటా పెద్దబ్బాయి ఇతర నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన సంధ్యారాణికి టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆడవాళ్ళకి పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీలో మొదటిసారిగా ఒక బాధ్యత తీసుకొని పదవి చేపట్టి యూనిట్ ఇన్ఛార్జిగా తన రాజకీయం మొదలుపెట్టిన సంధ్య గారు ఇలాగే ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని, మన తెలుగుదేశం పార్టీ ఎలాగైతే ఎప్పుడూ కూడా ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తారో అలాగే ఒక మంచి మహిళా నాయకురాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా మంచి స్థాయికి రావాలి అని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మా అందరి తరపున ప్రతి ఒక్కరికి ఈరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషల్ క్లినిక్ లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. మందుల ధరలు తగ్గించడం, ఆరోగ్య సేవలు చౌక కావడం, ప్రతి కుటుంబం బీమా సౌకర్యం పొందేలా చేయడం జీఎస్టీ 2.0 సంస్కరణలలో కలిగిన ప్రయోజనాలని చెప్పారు. ప్రాణరక్షక మందులు ధరలు తగ్గుతాయని, ఆరోగ్య జీవిత బీమా తీసుకోవడం సులభమవుతుందన్నారు. ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ అవగాహన పెరుగుతుందన్నారు. పాత జీఎస్టీ సాధారణ మందులు, టెస్టింగ్ కిట్లు, ప్రాణరక్షక మందులపై 12%, వైద్య ఆక్సిజన్పై 18% ఉండగా కొత్త జీఎస్టీలో ప్రాణరక్షక మందులపై 0%, మిగిలిన వాటిపై 5% తగ్గించడం జరిగిందని తెలిపారు. దీర్ఘకాలిక రోగాల చికిత్సకు ఉపయోగించే మందులపై జీఎస్టీ 12% నుండి 5% తగ్గిందని, అరుదైన వ్యాధులు, అవయవ మార్పిడి వంటి చికిత్సల్లో ఉపయోగించే 36 ప్రాణరక్షక మందులపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె విజయలక్ష్మి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సిహెచ్ విజయప్రకాష్, లలిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పివి రాఘవశర్మ, విజయ, ఇన్సూరెన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాంశీరాం జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి ప్రకాష్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఏసీ కళాశాల వద్దనున్న కాంశీరాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూరపాటి సుబ్బారావు, వాసు, యాతాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే వ్యాగన్ పట్టాలు తప్పడం మరియు మంటలను అనుకరించే పూర్తిస్థాయి మాక్ డ్రిల్ ని పెదకూరుపాడు రైల్వే స్టేషన్లో గుంటూరు డీఆర్ఎం సుదేష్ణ సేన్ పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. డ్రిల్లో భాగంగా పట్టాలు తప్పిన కోచ్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు చిక్కుకున్నట్లు మరియు గాయపడినట్లు అనుకరించారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు మెకానికల్ విభాగం వెంటనే సహాయక చర్యలను ప్రారంభించి ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను సమర్థవంతంగా ఆర్పారు. గాయపడిన ప్రయాణికులకు స్థానిక వైద్య సహాయం అందించగా తీవ్ర గాయాలైన వారిని వైద్యశాఖ ఆసుపత్రులకు తరలించింది. వాణిజ్య శాఖ ఒక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది ప్రయాణికుల రికార్డులను నిర్వహించింది మరియు సంబంధిత పార్టీలకు సకాలంలో సమాచారం అందించింది. ఏఆర్టీ మరియు ఎంఆర్వి నిర్ణీత ప్రతిస్పందన సమయంలోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని డీఆర్ఎం సుదేష్ణ సేన్ పేర్కొన్నారు. ఇది అధిక సంసిద్ధతకు ప్రతిబింబిస్తుందని, అంతర్విభాగ సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. Today's mock drill was focused on a derailment and also putting a mock fire in one of the coaches. And all our department officials were present today. Immediately after the sirens were sounded out regarding this incident at the Divisional Control Office, following the accident, the ART and the MRV van within the stipulated time of half an hour were in action, and they reached the site within an hour. Within an hour they reached the site. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు ధర దక్కాలి, వినియోగదారునికి ధర తగ్గాలి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. నకిలీ మద్యంపై తప్పుడు ప్రచారాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. జగన్ పై మంత్రి కొల్లు ఫైర్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడి. తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్. 20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.